వాక్యం చదువుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువ, సర్వోన్నతుడు అయిన మా తండ్రి, సర్వాధికారి స్తుతులు స్తోత్రము చెల్లించుకొంచున్నాం. మా తండ్రి, కూడియని బిడ్డలు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వీరందరిలోనూ ప్రభు శ్రమలో ఉన్నవారు ఉన్నారు, దుఃఖంలో ఉన్నటువంటి వారు ఉన్నారు, అస్వస్థతతో ఉన్నటువంటి వారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి నాయన మీ ఆశీర్వాదం దయచేయండి. అందరి విషయంలో నాయన మీ చిత్తానుసారంగా సహాయం అనుగ్రహించండి. ఈ సమయంలో నాయన అయోగ్య సేవకుడిని నన్ను మరుగుపరిచి ప్రభా మేము చదువుకునే దాని అంతట్లోనూ, మేము ప్రభా నేర్చుకునేవలసిన అంతట్లోనూ మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేసి నాయన మీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించమని, మహిమ పొందమని, అందరూ కూడా ప్రభా నేర్చుకోగలిగేటట్టు, తెలుసుకోగలిగేటట్టు మీరే కృప చూపమని క్రీస్తు వారి పుణ్యనామం పెరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమె. మనం ఈ సమయంలో న్యాయాధిపతుల గ్రంథం చదువుకోవాల్సి ఉంది. మరి ఈ న్యాయాధిపతులు ఈ గ్రంథం ఎప్పటి నుంచి అని అంటే, యెహోషువ మరి మోషే కనాన్ దేశం దగ్గర వరకు నడిపించాడు. మరి మోషే అన్ని విధాలు కూడా దేవుడు చెప్పినవన్నీ కూడా వీరికి బోధించాడు. దేవుడు రకరకాలుగా వీరికి మరి బోధన చేశాడు, సూచనలు చూపించాడు, మరి అన్ని రకాల మరి ఆదరణ చూపించాడు. మరి రకరకాల శోధనల నుంచి దేవుడు కాపాడాడు. మరి మోషే దగ్గర నుంచి యెరూషలేము కొండ దగ్గర నుంచి యెహోషువ వీరినేమో యోర్దాను దాటించాడు. మరి యెరికో పట్టణాన్ని కూలగొట్టారు. మరి ఆ తర్వాత యెహోషువ వెళ్ళిపోయాడు. ఈ యెహోషువ దగ్గర నుంచి రాజుల కాలం వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా ఈ న్యాయాధిపతుల కాలంలో, న్యాయాధిపతుల గ్రంథంలో రాయించబడింది. న్యాయాధిపతులు అంటే ఏమిటి, ఈ గ్రంథాన్ని గురించి ఏంటి, ఏ విధంగా తెలుసుకోవాలి అని ఆలోచిస్తే, న్యాయాధిపతులు అంటే జడ్జెస్ అని ఉంది ఇంగ్లీష్లో. మరి ఇప్పుడు ఉన్నటువంటి జడ్జీలు, కోర్టులు, ఆ కోర్టు హాలు, మరి ఆ బంట్రోతు రావటం, జడ్జి గారు లోపల నుంచి రావటం, మరి ఈ పక్కనేమో డిఫెన్స్ వారు, ఆ పక్కన ప్రాసిక్యూషన్ వారు, బోన్లోనేమో ముద్దాయి, ఇవన్నీ మరి విచారణ జరిగించడం, తీర్పులు ఇవ్వటం, ఇవి కాదు, ఈ రకంగా కాదు. అప్పుడు న్యాయాధిపతులు అంటే ఏమిటి అని అంటే, ఆయన న్యాయం చెప్తాడు. తగ్గుపడితే ఎవరైనా వారి దగ్గరికి వెళ్ళినట్టయితే న్యాయం చెప్తాడు. దేవుని అడిగి న్యాయం చెప్తాడు. దేవుని సంకల్పం ప్రకారంగా న్యాయం చెప్తాడు. న్యాయాధిపతి అని అంటే ఒక దైవ సేవకుడు. న్యాయాధిపతి ఆ కాలంలో న్యాయాధిపతి అంటే ఒక నాయకుడు. న్యాయాధిపతి అంటే ఇప్పుడు సేవకుల్లాగా అవసరం ఉన్నప్పుడు వాడు ప్రయోజనం ఉన్న కాడికి వెళ్ళి, ప్రయోజనం లేని కాడికి మానేసి ఆ పద్ధతి సేవకుడు కాదు. వారు గొప్ప గొప్ప నాయకులు. వారు మరి యుద్ధంలో ముందుండి నడిపించేటటువంటి వారు. వీరు రాజుల్లాగే న్యాయాధిపతులు అని అన్నారు. తర్వాత వీరికి రక్షకుడు అని కూడా 2-3 చోట్ల పిలవటం జరిగింది. రక్షకుడు అని ఉంది. రక్షకుడు అంటే ఎవరు? రక్షకుడు అంటే మనను శ్రమల నుంచి విడుదల కలిగించేటటువంటి వాడు, మనకు ముందుగా మనకు త్రోవ చూపించేటటువంటి వాడు, మన ముందు నడిచేటటువంటి వాడు, మనకు శత్రువులు వస్తే అడ్డగించేటటువంటి వాడు, మనల్ని కాపాడేటటువంటి వాడు. ఆ విధంగా ఈ న్యాయాధిపతుల గురించి 3వ అధ్యాయంలో చూడండి, 9వ వచనం. ఒత్నీయేలుని రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించాను. ఈ రక్షణ అని అంటే ఏం చెప్పుకున్నాం? విడుదల అని చెప్పుకున్నాం. పాపం నుంచి విడుదల, పాప దాస్యం నుంచి విడుదల, మరి లోక సంబంధమైనటువంటి చీకటి శక్తుల నుంచి విడుదల, దేవుని కృప కోసం ప్రత్యేకింపబడటం, ఇది రక్షణ అని చెప్పుకున్నాం. మరి ఆ విధంగానే ఇక్కడ శత్రువుల నుంచి విడుదల కలిగించడం రక్షణ. అందుకనే వీళ్ళని కాపాడటం, శత్రువులను ఓడించడం. ఆ విధంగా వీరిని రక్షకుడు అని పిలిచారు. తర్వాత మరలా బయటికి వచ్చి
వచ్చిన తర్వాత మరలా పాపం చేసినటువంటి వాళ్ళు, సణుక్కున్నటువంటి వాళ్ళు, మరి వాళ్ళని దేవుడు నేను ఈ కనాన్ దేశంలోకి వెళ్ళటానికి అనుమతించడం లేదు అన్నాడు. అందుచేత అక్కడేమో అప్పుడు బయలుదేరి వచ్చినటువంటి ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళు 6,00,000 మంది, 6,00,000 మంది ఆ అరణ్య మార్గంలోనే మరి రాలిపోయేటట్టుగా దేవుడు వాళ్ళని 40 సంవత్సరాలు ఉంచాడు. 40 సంవత్సరాలు వాడు అరణ్యంలో ఉన్నారు. వీళ్ళందరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు, ఇప్పుడు ఈ కనాన్ దేశంలో ప్రవేశించినటువంటి వారు అందరూ కూడా ప్రభువు యొక్క చరిత్రను ఎరిగిన వారు కాదు. ప్రభువు చేసిన సూచక్రియలు వారు చూసిన వారు కాదు. ప్రభువు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు చూసినటువంటి వారు కాదు. మరి పరువు చేతిలో నుంచి కాపాడి ఎర్ర సముద్రం దాటినటువంటి వారు కాదు. ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు, లేకపోతే అప్పుడు బాల్యంలో ఉన్నటువంటి వారు, 20 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి పిల్లల్ని లెక్కించలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి 6,00,000 మంది మరి ప్రభువుని నిర్లక్ష్యం చేసుకున్నటువంటి, ప్రభువులో సంశయించినటువంటి, సణుక్కున్నటువంటి వాళ్ళందరినీ కూడా 6,00,000 మందిని సంహరించాడు, ఒకిద్దరు తప్ప. వారిద్దరు ఎవరంటే కాలేబు, యెహోషువ. మిగిలిన వారందరూ కూడా నాశనం అయిపోయారు. అందుకనే ఈ గ్రంథంలో 3వ అధ్యాయంలో చూడండి, ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయం చూడండి. బైబిల్లో ఉన్నటువంటి వారందరూ ఇజ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారిని అందరినీ శోధించి ఇజ్రాయేలు తరము వారికి, అనగా పూర్వం ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవాను ఉండనిచ్చిన జనములివే. ఎవరి కోసం వండించాడంటే ఈ యుద్ధాలు ఏమీ చూడలేదు. యుద్ధం అంటే ఎరగరు వాళ్ళు. ఆ యుద్ధాలన్నింటిలోనూ వాళ్ళు నశించిపోయారు. ఇప్పుడేమో యుద్ధాలు లేవు. కనాన్ దేశంలో ప్రవేశించారు. ఎరుకో గోడలు ఊరిపోయినాయి. మరి యొర్దాను నది దాటగా సులభంగా దాటారు. ఎరుకో పట్టణం దాటారు, కనాన్ దేశం వచ్చారు. కనాన్ దేశంలో ప్రవేశించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి వారికి అప్పుడు అందరూ చిన్నపిల్లలు కనుక వారికేమో దేవుని యొక్క మహత్కార్యాలు తెలియవు. దేవుడు చూపించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ఏమి తెలియవు. యుద్ధాలు కూడా తెలియవు వాళ్ళకి. యుద్ధ భయం ఉంటుంది. యుద్ధం ఎరగరు. అందుచేతను వీళ్ళకి యుద్ధాన్ని గురించి తెలియజేయటానికి ఇక్కడ వీరు పూర్వం ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము నేర్పునట్లు యెహోవా వండనిచ్చిన జనములివి. దేవుడు వాగ్దానం చేశాడు, ఈ భూమిని ఇదే అని, ఈ భూమి ఇజ్రాయేల్దే అని అన్నాడు. ఇజ్రాయేల్కి ఆ భూమి అంతా ఇచ్చాడు. వాగ్దానం దేవుడు చేశాడు. దేవుడు ఇచ్చేసాడు అనుమతి. వీడు స్వతంత్రించుకోవాలి దాన్ని. యెహోషువ ఉన్నంతకాలం ఎటువంటి శ్రమ లేదు, ఎటువంటి శోధన లేదు. ఈ శత్రువుడు ఏమీ చేయలేకపోయారు. వీడు శోధనలో పడతారు, పాపాలు చేస్తారు, నిర్లక్ష్యం చేస్తారు అని యెహోషువకు తెలుసును. అందుకనే యెహోషువ చెప్పాడు. ఆఖరి అధ్యాయంలో, యెహోషువ గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో ఆయన స్పష్టంగా చెప్పాడు, అయ్యా మీరు అన్నీ చూశారు, దేవుని మహత్కార్యాలు చూశారు, దేవుని సూచనలు చూశారు, దేవుడు చేసినటువంటి అద్భుతాలను చూశారు. ఫరో సైన్యం నుంచి రక్షించి ఎర్ర సముద్రాన్ని ఏమో ఆరిన్యాలుగా చేసి మనల్ని నడిపించాడు. మరి ఇక్కడ శత్రువులు అందరినీ కూడా మన చేతికి అప్పగించాడు. ఎరుకో పట్టణం యోర్దాను దాటించాడు. ఎరుకో పట్టణం గోడలు కూల్చాడు. సునాయాసంగా మన శ్రమ లేకుండా వాగ్దత్త దేశంలో మనం ప్రవేశపెట్టాడు. అందుచేత మనమేమో ఆ ప్రభువుని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ ప్రభు యొక్క మరి చిత్తాన్ని సంపూర్ణంగా మనం వెళ్ళబెడరా అనుసరించాలి. మరి మీరు కాదనుకుంటే, ఒకవేళ మీరు కాదనుకుంటే మీ కర్మం అది. మీరేమో ఆ బయలుదేవతను సేవిస్తారో, అష్టరూతను సేవిస్తారో, లేకపోతే కనాయని దేవతలు అందరినీ సేవిస్తారో, లేకపోతే నదికి అద్దరు ఉన్నటువంటి మరి ఆ విగ్రహారాధనలన్నీ చేస్తారో మీ ఇష్టం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. నేను నా కుటుంబం మాత్రం మేమేమో యెహోవాని అనుసరిస్తాం, ఆయన మార్గంలోనే ఉంటాం, ఆయన్నే సేవిస్తాం అని చెప్పాడు. ఇక్కడ అందుచేత ఆ పూర్వం యుద్ధం చూడనటువంటి వాళ్ళకి అందరికీ యుద్ధం చూసి, కత్తి చూసి, ఆయుధాలు చూసి, రథాలు చూసి భయపడి పారిపోకుండా
ఉండటం కోసం వీరినేమో, అంటే ఇంకో మాటలు చెప్పాలంటే వీరికి యుద్ధం నేర్పడం కోసం అక్కడేమో శత్రువుల నుంచాను అని అంటున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తాడు, నాకు నా ప్రత్యక్షతలు అనేకం ఉన్నాయి, నేను అతిశయపడిపోకుండా ఉండటం కోసం నాకు దేవుడు నాకు ఒక ఏమంటాడండి అక్కడ, ఒక ముళ్ళు పెట్టాడు అంటాడు. అది ఒక అనారోగ్యం కావచ్చు, ఒక శత్రువు కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. మరి ఆ విధంగా పౌలు తగ్గించుకుని బ్రతికాడు. అర్థం చేసుకున్నాడు పౌలు. మనం అర్థం చేసుకోవట్లేదు. మనం అర్థం చేసుకుంటున్నామా? అర్థం చేసుకుంటే నిరంతరంగా ప్రభు కృపను మనం ఆశ్రయించుకుంటూ ఉండాలి, దేవుని స్తుతించుకుంటూ ఉండాలి. మరి స్తుతి స్తోత్రాలతో నిరంతరాయంగా మనం గడపాలి. మన సమయం ఉన్నంతసేపు కూడా. నేను చాలాసార్లు చెప్పాను ఇది వరకు, నా భార్య వెళ్ళిపోయాక ఆమె ఎప్పుడు చూసి ఇలా చదువుకుంటా ఉండేది. నేను ఏదన్నా చదువుకుంటుంటే ఏం కావాలని అడిగేది, రెఫరెన్స్ చెప్పేది. ఇది మార్కు సువార్తలో ఉంది, మత్తయి సువార్తలో లేదు, లోకా సువార్తలో లేదు, ఇక్కడ ఉంది అని ఆ విధంగా. మరి ఎప్పుడు కూడా ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం మరి ఆత్మ సంబంధమైనటువంటి జీవితం జీవించేటప్పుడు దేవుడు కాపాడతాడు. ఇక్కడ ఈ దేవుడు ఉండనిచ్చాడు పని కట్టుకుని శత్రువులను. ఇక్కడ వారెవరు అని అంటే ఫిలిష్తీయుల 5 సర్దారుల జనుడు, కనానీయులు అందరూ, సీదోనీయులు, బయల్పేరు మొదలుకొని హమాతు వరకు మార్గం వరకు, లెబనోను కొండలో నివసించే గిబీయులను, యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించరో లేదో. ఇంకో కారణం చెప్తున్నాడు ఏమిటంటే, దేవుడు మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించరో లేదో తెలుసు అన్నట్లు ఇశ్రాయేలును పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చాను అన్నాడు. ఆ జనాలను అక్కడ పని కట్టుకుని ఉండనిచ్చాడు దేవుడు. ఎందుకంటే వీడు యుద్ధాలు నేర్చుకోవటానికి, వీడు బుద్ధి తెచ్చుకోవటానికి, వీడి దేవుని సంకల్పాన్ని వీడు విడిచిపెట్టుకున్నప్పుడల్లా మరి వాళ్ళేమో విజృంభిస్తారు. దేవుడు ఆ విధమైనటువంటి అనుమతి వాడికి ఇచ్చాడు. వాడు ఆ విధంగా విజృంభిస్తారు. మరి దేవుడు అనుమతిస్తే, వీడు పట్టుదలగా ఉంటే, ఆత్మ సంబంధంగా బ్రతికితే, దేవుని మీద ఆధారపడి బ్రతికితే ఆ శత్రువులు మొత్తం వెళ్ళగడతాడు దేవుడు. కానీ ఆ శత్రువులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇంకా ఉన్నారు. ఇజ్రాయేల్ జనాంగానికి ఇప్పుడు ఉన్నారు. మనకు కూడా ఆ విధంగానే ఉంటారు. మనకు కనపడకపోవచ్చు, కంటికి కనపడకపోవచ్చు. మనం అంధకార శక్తులతో పోరాడుతున్నాం అంటున్నాడు పౌలు. చీకటి శక్తులు అవి మనకు కనబడవు. కనబడేటటువంటి శత్రువు కంటే కనబడినటువంటి శత్రువు చాలా ప్రమాదకరం. అందుచేత కనబడినటువంటి శత్రువులు మనకున్నారు. మనం చాలా జాగ్రత్తతో ఉండాలి. ఈ గ్రంథం అంతటిలోనూ కూడా మరి దేవుడు తెలియజేసిందని ఏమిటంటే, మొట్టమొదటేమో యెహోషువ దగ్గర నుంచి రాజుల గ్రంథం వరకు ఉండేటటువంటి చరిత్ర. రూతు గ్రంథం కూడా దీనిలోదే. రూతు గ్రంథం చదువుకుంటాం, తర్వాత చదువుకున్నప్పుడు మీకు కనెక్షన్ తెలుస్తుంది. రూతు గ్రంథం కూడా దీనిలోదే. దాన్నేమో దేవుడు విడదీయించాడు. అది వేరేగా ఉండటానికి యోగ్యత ఉంది. అందుకని ఆ విధంగా దానిలో నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఉన్నాయి. అందుచేత దాన్ని వేరేగా పెట్టాడు. రాజుల గ్రంథం కూడా వేరేగా పెట్టాడు. సమూయేలుని ఏలిని కూడా దూరంగా పెట్టాడు. ఎందుకంటే వాళ్ళ ద్వారాగా జరగవలసినటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. అందుచేత వాళ్ళ కాలం ఇంకా వెనకాల ఉంది. అందుచేత వాడినేమో దూరంగా పెట్టాడు. ఇక్కడేమో ఇంతవరకు ఈ చరిత్ర అంతా వ్రాయించాడు. మరి తర్వాత నాయకుడు ఎటువంటి వాడు ఉండాలి? మంచి నాయకుడు లేకపోయినట్టయితే, నాయకుడు లేనటువంటి మరి కాపర్ లేనటువంటి గొర్రెలు ఏ విధంగా చెదిరిపోతాయి. ఆ విధంగా నాయకుడు ఉండాలి. నాయకుడు మంచివాడైతే ఆ నాయకుడు కూడా ప్రయోజకుడైతే మీకు ప్రయోజనం కలుగుతుంది. మరి వాడు అప్రయోజకుడైతే ఏమీ ఉపయోగం లేదు. వాడు బుద్ధిహీనుడైతే ఏమీ ఉపయోగం లేదు. నాయకుడు మంచి నాయకుడు ఉండాలి. తర్వాత దేవుని స్వభావం ఏమిటి? దేవుడి స్వభావం ఏమిటి అని అంటే, దేవుడు క్షమిస్తాడు, దేవుడు శిక్షిస్తాడు. దేవుడు శిక్షిస్తూనే వాత్సల్యం చూపించేటటువంటి ప్రభు ఆయన అని దైవగ్రంథం చెబుతుంది. ఆయన వాత్సల్యం అటువంటిది. మనం ఎందుకు ఆ శిక్ష అని అంటే అది ప్రేమతోనే.
మనం సరైన మార్గం తప్పినప్పుడల్లా మనం శిక్ష అనుభవించవలసి వస్తుంది. మార్గంలో ప్రవేశించిన తర్వాతను దేవుడు కాపాడతాడు. అదే ఆ ప్రభు యొక్క స్వభావం. శిక్షిస్తాడు. మనం బుద్ధిహీన ప్రవర్తనలో ఉన్నప్పుడు శిక్షిస్తాడు. మనం పశ్చాత్తాపడినప్పుడు మరలా క్షమిస్తాడు, మార్గంలో ప్రవేశపెడతాడు. ఇది దైవగ్రంథం అంతట్లోనే ఉన్నది. ఇదే ఇక్కడ కూడా ఆ విధంగానే ఉంది. తర్వాత ఇక్కడ మరి ప్రజలు ప్రవేశించడానికి ముందే దేవుడు హెచ్చరిక చేశాడు. లేవికాండం చూడండి, లేవికాండం 18వ అధ్యాయం. లేవికాండం చదువుకున్నప్పుడు స్పష్టంగా ఈ విషయాలు చెప్పాను. మరోసారి మీకు జ్ఞాపకం కోసం చూపిస్తున్నాను. 18వ అధ్యాయం లేవికాండము 18వ అధ్యాయం 25వ వచనం దగ్గర నుంచి 28వ వచనం వరకు చదువు అబ్బాయి. 5వ అధ్యాయం 18వ అధ్యాయం 25వ వచనం దగ్గర నుంచి ఎక్కడి వరకు చదివావు నువ్వు? అదంతా చదవమనలేదు నేను. 25 నుంచి 28 వరకు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ఏమిటంటే, ఈ దేశం అపవిత్రమైంది, దాన్ని నేను శపించాను. అదేమో అది పాపం చేసినటువంటి వాళ్ళని దాని నుంచి వెడగక్కేస్తుంది. మీకు ముందున్నటువంటి వాడినేమో ఆ కణాన్ని ఆ విధంగానే వెడగక్కేసింది. మీరు కూడా అపవిత్ర కార్యాలు చేస్తే, మీరేమో మరి నా పరిశుద్ధతను సన్మానించకపోయినట్టయితే, మీరు నిర్లక్ష్యంగా బ్రతికినట్టయితే మిమ్మల్ని కూడా వెడగక్కేస్తుంది. అందుచేత మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. మీరు చాలా జాగరూకతతో ఉండాలి. ఎందుకంటే ఆ దేశం అటువంటిది, ఆ మట్టి అటువంటిది. అది దేవుడు ఆ స్వభావం ఇచ్చాడు ఆ నేలకి. అందుచేతనేమో మిమ్మల్ని వెడగట్టేయకుండా మీరు చూసుకోండి అంటున్నాడు. ఇది మరి ఈ విధంగా ఈ లేవికాండంలో ఉంది. ఇది ఈ విధంగా హెచ్చరికలు చేసి, బోధలు చేసి, నీతి నియమాలు బోధించి, 40 సంవత్సరాలు శిక్షణ ఇచ్చి, యుద్ధాలు నేర్పించి, మరి శిక్షణ ఇచ్చి అన్నీ చేసి, మరి యెహోషువ ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ నేర్పించి ఇక్కడ తీసుకొచ్చాడు. కనాను దేశంలో ప్రవేశపెట్టాడు. తర్వాత ప్రజలు మరి స్వభావ సిద్ధంగా పాపం చేసేటటువంటి వాళ్ళు పాపం చేసేటటువంటి వాళ్ళే అని దేవునికి తెలుసును. అందుకనే ఇక్కడ 3వ అధ్యాయంలో చదువుకున్నాం. 3వ అధ్యాయంలో చెప్తున్నాడు ఏమిటి, యుద్ధం చేయి నేర్పడం కోసం. వీళ్ళు తప్పిపోతారు, మళ్ళీ యుద్ధాలు వస్తాయి. మరి అపవిత్రత వచ్చినప్పుడు శ్రమ వస్తుంది, శ్రమ వచ్చినప్పుడు శోధన వస్తుంది, శోధన వచ్చినప్పుడు యుద్ధాలు ఉంటాయి. యుద్ధాలు ఉండొచ్చు, అనారోగ్యాలు ఉండొచ్చు, యుద్ధాలు ఉండొచ్చు, మరి కరువు కాటకాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. యుద్ధాలు వస్తాయి. అక్కడ శత్రువులు పక్కనే పెట్టాను, అంతచేత యుద్ధాలు వస్తాయి. యుద్ధాలలో వీళ్ళేమో నాశనం అయిపోతారు. వీళ్ళు పశ్చాత్తాపడితేనే, వీళ్ళు జాగరూకతతో ఉంటేనే మరి వీళ్ళేమో మరి పరిశుద్ధంగా ఉంటేనే వీళ్ళు ఆ స్థలాన్ని, ఆ వాగ్దత్త దేశాన్ని స్వాతంత్రించుకోగలుగుతారు. లేకపోతే వీళ్ళు నష్టపడతారు అని దేవుడు ముందుగానే హెచ్చరికలు చేశాడు. ఇక్కడేమో శత్రువుల్ని ఉండనిచ్చాడు. తర్వాత ఇజ్రాయేలీ ఆ కాలంలో రాజులు లేరు. రాజులు ఉన్నట్టయితే ఇంత భయం ఉండదు, శత్రు భయం అంత ఎక్కువగా ఉండదు. కానీ రాజులు లేరు. ఇక్కడ
చూడండి, ఆఖరి అధ్యాయం చూడండి. 21 అధ్యాయాలు ఉన్నాయి దీనిలో. 21 అధ్యాయం చూడండి. 21 అధ్యాయంలో 25 వచనం చదువుతావా? 21 అధ్యాయంలో 25 వచనం. మరలా 19లో 1. 19 అధ్యాయంలో 1 వచనం. చాలు చాలు. రాజు లేని దినాల్లో అంటున్నాడు. రాజు లేడు ఆ కాలంలో. తర్వాత మరలా 18వ వచనంలో, 18వ అధ్యాయంలో 1 వచనం. అదే చదివింది అయితే. రాజు లేడు. తర్వాత 17వ అధ్యాయంలో 6వ వచనం. రాజు లేడు, ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అటువంటి సమయంలో రాయబడినటువంటిది ఈ గ్రంథం. అటువంటి సమయంలో జరిగినటువంటి మరి చరిత్ర ఇది. తర్వాత కాలంలో రాశారు. ఎవరు రాశారు అని అంటే తర్వాత కాలంలో సమూయేలు రాశాడు అని అంటారు. దీనిలో ఎవరు రాశారు ఈ గ్రంథంలో అయితే లేదు. తర్వాత కాలంలో సమూయేలు రాశాడు. సమూయేలు కాలం ఎప్పుడంటే 1045 సంవత్సరం క్రీస్తు పూర్వం నుంచి 970 980 వరకు ఆ కాలంలో ఆయన రాశాడు ఇది చరిత్ర అంతా అని చెప్తారు. తర్వాత ఈ న్యాయాధిపతి అంటే ఎవరో ఏంటో ముందు చెప్పాను. అతడు రక్షకుడు, అతడు విడుదల ఇచ్చేటటువంటి వాడు, అతడు శత్రువులను మరి జయించడానికి సమర్థుడైనటువంటి వాడు. మొట్టమొదటి జడ్జి ఎవరంటే 3వ అధ్యాయంలో చదువుకోండి ఇంటి దగ్గర. 3వ అధ్యాయంలో 3 మరి న్యాయాధిపతులు ఉన్నారు. మొట్టమొదటేమో ఒత్నీయేలు అనేటటువంటి ఆయన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒత్నీయేలు కాలంలో 40 సంవత్సరాల కాలంలో అక్కడేమో మరి సమాధానం ఉంది వారికి, ఏం భయం, శత్రు భయం లేదు. తర్వాత ఏమో యహూదు అనేటటువంటి ఆయన కాలంలో 80 సంవత్సరాలు సమాధానం ఉంది. తర్వాత షమ్గరు అనేటటువంటి ఆయన వచ్చాడు. ఆయన ఎక్కువ కాలం ఉన్నట్టుగా లేదు, ఎంతకాలం కరెక్ట్గా లేదు, ఎక్కువ కాలం లేడు. ఆయనేమో 600 మందిని చేతికరతో చంపినట్టుగా ఉంది. ఆవులను కాసుకునేటటువంటి కర్రతో 600 మందిని ఒకసారి ఆయన చంపాడు, సంహరించాడు అని చెప్తుంది. మరి ఇది చాలా గొప్ప విషయం. తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ యహూదు కాలంలో మరి ఈయనేమో మరి ఎడం చేతితోనే అన్ని పనులు చేస్తుంటాడు. అదేమో మరి సైంటిఫిక్గా ఏమీ ప్రూవ్ అవ్వలేదు వీక్నెస్ అని ఎవరు చెప్పరు. కానీ సాధారణంగా అతన్ని వేరేగా చూస్తారు. ఎడం చేతి వీడు కుడి చేయి వీక్గా ఉంటుంది, ఆ విధంగా ఆలోచిస్తారు. ఇక్కడేమో ఈ యెహూదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అతడు 135,000 మందిని సంహరించినట్టుగా ఉంది దైవగ్రంథం చెప్తుంది. ఎన్నికలైనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దీనికి ఉదాహరణగా తర్వాత 5వ అధ్యాయంలో దెబోరా గురించి ఉంది. ఆ కాలంలో పురుషులు అనేక మంది ఉన్నారు. రాజుగారు ఉన్నాడు బారాకు, పురుషులు అనేక మంది ఉన్నారు. కానీ పురుషులకు ఎవరికి ఇవ్వనటువంటి శక్తి ఈ సహోదరి ఈ ప్రవక్తకి ఇచ్చాడు, ఈ దెబోరాకి ఇచ్చాడు దేవుడు. ఈ స్త్రీలు ఇప్పుడు ఈ ఎన్నికరాని జనాంగమే ఆ కాలంలో మరి జనసంఖ్యలో లేరు వారు, వస్తువు మాదిరిగా చూశారు. మరి అంతే తప్ప జనసంఖ్యలో లేరు, స్త్రీలు లేరు, పిల్లలు లేరు. పెద్దవాళ్ళు 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళే జనగణనలో ఉన్నారు. మిగతా వారు అసలు లేరు. మరి మనం ఎరిగేంత వరకు కూడా
27లో మనకు ఓటు హక్కు ఇచ్చారు స్త్రీలకి, 25లోనో 26లోనో అమెరికాలో ఓటు హక్కు ఇచ్చారు, ఇంగ్లాండ్లో ఓటు హక్కు ఇచ్చారు. అంతవరకు ఏమీ లేదు. అంటే ఎన్నిక లేనటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి దేవుడు దైవగ్రంథం చెప్తుంది, మరి తిరస్కరింపబడినటువంటి రాయిని దేవుడు మూలకు తలరాయిగా చేశాడు. దైవగ్రంథం చెప్తుంది. ఎన్నికలైనటువంటి వాళ్ళని దేవుడు హెచ్చించాడు. ఎన్నికైనటువంటి వారిని అందరినీ, గనులైనటువంటి వాళ్ళందరినీ, మరి గొప్ప గొప్ప వాళ్ళందరినీ విడిచిపెట్టేసి మరి సాధారణ వ్యక్తుల్ని ప్రభువారు సేవకు ఏర్పాటు చేసుకున్నారు. చేతకాని వాళ్ళని, బలహీనలైనటువంటి వాళ్ళని, మరి ఈ లోకంలో ఎన్నికలైనటువంటి వాళ్ళు అంటే గొప్ప గొప్ప కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు, పండితులు కాదు, మరి శాస్త్రజ్ఞుడు కారు, వీళ్ళెవరు సామాన్యులే అందరూ. దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆ ఎన్నికైనటువంటి వారిని మరి వారిని అవమానపరచడం కోసం, వారికి తెలియజేయటం కోసం దేవుడు ఈ విధంగా చేశాడు అని కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు. దీనికి ఉదాహరణ ఇంకోటి ఏమిటంటే, మరి ఆమె కాలంలో 40 సంవత్సరాలు, దెబోరా కాలంలో 40 సంవత్సరాలు భయపడ్డారు శత్రువులు. సమాధానంతో ఉంది. ఇజ్రాయేల్ జాతికి అంతటికీ కూడా సమాధానం ఉంది. తర్వాత మరి ఇంకొక ఆయన ఎవరంటే యెఫ్తా అనేటటువంటి ఆయన, అది 10వ అధ్యాయంలో ఉంది. 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో ఉంది. ఈ యెఫ్తా అనేటటువంటి అతడు ఒక వేశ్యకు పుట్టినటువంటి వాడు. పెద్ద కుటుంబమే, కానీ అతడు వేశ్యకు పుట్టాడు. సొంత భార్యలకు పుట్టినటువంటి కుమారుడు కాడు, వేశ్యకు పుట్టినటువంటి వాడు. అతన్ని మరి నిర్లక్ష్యం చేశారు. అతన్ని మరి అవసరం లేదనుకున్నారు. వీడెందుకు మనకు వస్తాడు అని ఏడన చేశారు. మరి అటువంటి వాడు చాలా గొప్పవాడు. అటు గొప్పవాడు అయ్యాడు, దేవుడు ఉపయోగించుకున్నాడు. మరి 6 సంవత్సరాలే ఆయన పరిపాలన చేశాడు. 6 సంవత్సరాల్లో కూడా చాలా మరి శక్తి కలిగి ఆయన బ్రతికాడు. తర్వాత ఆఖరిలో సంసోను గురించి ఆలోచించుకున్నట్టయితే, సంసోను గొప్ప శక్తి దేవుడిచ్చాడు, చాలా శక్తి దేవుడిచ్చాడు. సైన్యం ఎంతటి గొప్పదైనా సరే ఒంటి చేత్తో ఓడించగల శక్తి దేవుడిచ్చాడు. మరి సంసోను అంత శక్తిమంతుడు, కానీ గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు. అతడికి ఇచ్చినటువంటి భార్యను మరలా కాదన్నారని అతను ఆగ్రహించి 300 నక్కలను పట్టుకున్నాడు. ఇది ఎవరికైనా సాధ్యమా? 300 నక్కలను పట్టుకుని రెండు పోగు చేసి, ఆ తోకలకు ముడివేసి, ఆ తోకలకు ఒక కాగడా కట్టి, ఆ విధంగా 150 జంటల్ని విడిచిపెట్టేశాడు. 150 జంటలు. ఇప్పుడు ఎవరైనా పట్టుకోగలరా ఒక నక్కని? ఎవరు పట్టుకోలేరు. గొప్ప మరి క్రీడల్లో పథకాలు సాధించిన వాడు కూడా పరిగెత్తగలరు, కానీ నక్కను పట్టుకోలేరు. 150 జతల్ని మరి దేశం మీదకి వదిలేశాడు. ఆ ఫిలిష్తీయుల దేశంలో అగ్నిలో మరి వాళ్ళ పొలాలు, తోటలు, ఆ గోధుమ పంటలు, మరి ఎవరి పంటలు అవన్నీ కూడా నాశనం అయిపోయాయి. నాశనం చేశాడు. తరువాత అంత పరాక్రమశాలి ఒక వేశ్య వలన నష్టపడ్డాడు. ఒక వేశ్య వలన మరి అతను నమ్మాడు ఆ వేశ్యను. అతడికేమో చెప్పాడు, శక్తి ఎలాగొచ్చింది చెప్పమని అడుగుద్ది. చెప్తే నేను నాజీరుగా ఉండటానికి ప్రత్యేకపరచబడినటువంటి వాడిని, నా మీద ఇప్పటి వరకు మంగళకత్తి పడలేదు, పడితే నేను పనికిరాని బలహీనం అవుతాను అని చెప్పాడు. చెప్పినప్పుడు అతన్ని పట్టుకుని ఆ ఫిలిష్తీయులు అతన్ని పట్టుకుని కళ్ళు 2 ఓడిపీకేశారు. ఇంకా క్షవరం చేసేసారు, మొత్తం జుట్టు తీసేశారు, కళ్ళు 2 ఓడిపీకేశారు. ఏమి చేతగానే వాళ్ళగా అయిపోయాడు, చేసేసాడు. అప్పుడేమో మరి చెరలో పెట్టారు. పెట్టినప్పుడు అక్కడ అతడు కొంచెం జుట్టు రావటం చూసుకున్నాడు తల మీద. చూసుకున్నప్పుడేమో
నాకు శక్తి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని అదేదో ఉత్సవం అక్కడ ఆ గుడిలోకి అందరూ ఆ గుడిలోకి విగ్రహారాధన కోసం అందరూ చేరుకున్నారు. చేరుకున్నప్పుడు ఇతను కూడా తీసుకెళ్లారు. సంఖ్యలు వేసి ఇతను కూడా తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళినప్పుడు నడిపించేటటువంటి వాళ్ళని నాకు ఆ స్తంభాలు ఎక్కడో చూపెట్టి బాబు, కాసేపు జారపడి విశ్రాంతి తీసుకుంటాను, అలసిపోయాను అని అడుగుతాడు. అడిగి అప్పుడు ఆ స్తంభానికి జారపడి ఓ చేతితోటి ఓ స్తంభం పట్టుకుని మొత్తం మొత్తం పడద్రోసేస్తాడు. పడద్రోసేసినప్పుడు అప్పుడేమో మరి అందరూ కూడా తనతో పాటు నేను చనిపోతాను, అందరినీ చంపి అని కోరుకుంటాడు. అందరూ కూడా చనిపోతారు. ఆ కనానీలు అందరూ కూడా, ఫిలిష్తీలో కనానీలో వారందరూ కూడా మొత్తం చనిపోతారు. ఫిలిష్తీలే అందరూ చనిపోతారు. మరి దైవగ్రంథం ఏం చెప్తుందంటే అతడు బ్రతికున్న కాలంలో కంటే చనిపోయేటప్పుడు చంపినటువంటి శత్రువులే ఎక్కువ మంది. ఆ విధంగా చేశాడు సంసోను. అందుచేత దైవగ్రంథం ఎవరిని హెచ్చిస్తుందో తెలియదు, ఎవరిని గౌరవిస్తుందో తెలియదు. స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఎడం చేతి వాటం అవ్వచ్చు, కుడి చేతి వాటం అవ్వచ్చు. మనం ఎవరిని హేళన చేయకూడదు. ఎందుకంటే దేవుని స్వరూపంలో మనుషుడు సృష్టించాడు. అందరినీ కూడా దేవుడు ఆ విధంగా సృష్టించాడు. అందుచేత అందరినీ మనం గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి. ప్రభువారు అందుకే చెప్తా, ఎన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. మరి దేవుడిని ఆరాధించాలి. దేవుడు ఒక్కడే, దేవుడిని ఆరాధించాలి, దేవుని ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. అటువంటిదే ఇది కూడా. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నది కూడా అటువంటి ఆజ్ఞ. ఈ రెండే ధర్మశాస్త్రానికి ఆధారం అని ప్రభువారు చెప్పారు. అందుచేత మనం అందరినీ కూడా గౌరవించడం నేర్చుకోవాలి. మరి ఈ సమూయేలు తర్వాత కాలంలో ఏలీ వస్తాడు, తర్వాత కాలంలో సమూయేలు వస్తాడు. వీరిరువురు కూడా న్యాయాధిపతులే. తర్వాత ఏమో వారు రాజు కాలంలో వారు పనిచేసి, ఏలీకి రాజు లేడు, సమూయేలు కాలంలో రాజు వచ్చాడు. ఆ గ్రంథాలేమో విభజింపబడ్డాయి. అది మనం తెలుసుకోవాల్సింది. తర్వాత ఈ రాజు లేని కాలం అని శామ్ చదివాడు ఇంతకుముందు ఈ 17వ అధ్యాయంలో. రాజు లేనటువంటి కాలంలో జరిగింది ఏమిటి అని అంటే, ఒక లేవీయుడు, రాజులు లేరు, మొదటి నుంచి లేరు, ఈ నాయకుడు కూడా లేరు, ఈ రక్షకుడు కూడా లేరు, ఎవరు లేరు, ఈ న్యాయాధిపతులు లేరు ఆ కాలంలో. ఈ న్యాయాధిపతులు తర్వాత మరలా వచ్చినటువంటి న్యాయాధిపతి ఏలీకి ఈ మధ్యలో, ఈ గ్రంథానికి మధ్యలో మరి చాలా కాలం ఉంది. ఆ కాలంలో న్యాయాధిపతులు లేరు. న్యాయాధిపతులు లేనటువంటి కాలంలో ఒక లేవీయుడు మరి తన ఉపపత్తిని తీసుకురావడం కోసం ఊరెళ్తాడు. ఊరెళ్ళి అక్కడేమో ఆమెను తీసుకుని సిద్ధం చేసుకుని, ఇవాడుండు రేపుండు అని మా అంగారు బ్రతిమారుతాడు. అది సాధారణం. మరి ఆ విధంగా ఉన్నారు. ఒక పూట లేటుగా బయలుదేరి కొంత దూరం వచ్చేసరికి చీకటి పడింది. అక్కడ ఒక చోట ఉన్నారు. ఉన్నప్పుడేమో ఆ బెన్యామీను సంతతి వాళ్ళు మరి ఈ స్త్రీని ఎత్తుకెళ్ళి అపహరించి పాడు చేసి చంపేసి ఇతను గుమ్మం దగ్గర పారేశారు. ఇతనున్న ఇంటి దగ్గర గుమ్మం దగ్గర, ద్వారం దగ్గర పడేశారు. అప్పుడు ఇతడేమో ఏం చేయగలను నేను అని అనుకున్నాడు. లేవీయుడు ఒక్కడే ఉన్నాడు, బ్రతవాడు అక్కడ. ఇతడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ ఉపపత్తిని శరీరాన్ని తీసుకుని వెనక్కి వెళ్ళిపోయి దాన్ని 12 భాగాలుగా విభజన చేశాడు. 11 భాగాలుగా విభజన చేశాడు. 11 గోత్రాల వరకు కూడా పంపాడు. ఇది నాకు ఇంత అన్యాయం జరిగింది, బెన్యామీను ఇది విధంగా చేశారు, మరి మీరు ఏం చెప్తారో చెయ్యండి అని అందరిని అడుగుతాడు. అప్పుడు పెద్దలు వారందరూ కూడా కూడుకుని ఆలోచించుకుని అప్పుడు మరి ఈ బెన్యామీను గోత్రం మీద పడి వీళ్ళందరినీ కూడా సంహరిస్తారు. తర్వాత వాడు పశ్చాత్తాపడతారు. మన మన సోదరుడే బెన్యామీను, మనం లేకుండా చేసుకున్నాం అని ఆలోచిస్తారు. 600 మంది మాత్రం కొండలకి గుట్టలకి పారిపోయి దాక్కుంటారు. వాళ్ళందరినీ కూడా వీళ్ళు సంహరిస్తారు. ఒక 11 గోత్రాల వరకు కూడా
మరి ఒక్క గోత్రాన్ని లేకుండా చేశారు. ఇది దీనిలో ఉన్నటువంటి చరిత్ర. మరి తిరుగుబాటు, మనం తిరుగుబాటు చేస్తాం దేవుని మీద, దేవుని సంకల్పాన్ని వద్దనుకుంటే తిరుగుబాటే అది. ఆ విధంగా తిరుగుబాటు చేసినప్పుడు పశ్చాత్తాపడాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు మరలా దేవుడేమో విమోచనం ఇస్తాడు. ఇది ఈ దైవ గ్రంథాన్ని గురించి, ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని గురించి తెలుసుకోవాల్సింది. ఇంటి దగ్గర చదవండి. నేను చెప్పింది మీరు ఇంటి దగ్గర చదివినట్టయితే బాగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అందరూ వచ్చినందుకు సంతోషం.